మన గోదావరి పులసలు పులుసు వండుతానండి. అలా కుస్తీలు అమ్మేందరూ పులస తినాలంటండి. అలాంటి పులస తినడమే కాదండి, వండడం కూడా రావాలండి. ఎలా పడితే అలా వండుతుంది పులసలు పులుసు ఎందుకు అవుద్దండి. చక్కగా మనం గోదావరి స్టైల్లో పులసలు పులుసు ఎలా వండుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను, ఫాలో అయిపోండి. ముందు పులసలు చేసుకుందామండి. ఈ సేవలు చేయడం కూడా కాటండి. నీట్గా కత్తించుకుని అలా పులుసు అంతా గీకేయాలండి. ఆ మెరుపు చూసారా తమన్నల్లా తలతలాడేస్తుంది. శుభ్రంగా చేప రెండు వైపులా ఆ పులుసు అంతా తీసేసుకోవాలండి. చేపను చేసిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన కొడాల కొక్కులు ఎలా ఉంటాయో ఈ చేపకి పొట్ట కింద అలా ఉంటాయండి. ముళ్ళు జాగ్రత్తగా పట్టుకుని ఆ పొట్ట కింద ఉన్న ముళ్ళు ఆ రెక్కలో ఆ శంకులు కోసుకోండి. పులస చేపని ఇప్పుడు కూడా నేను చూపిస్తున్న విధానంగా కోసుకోవాలండి. ముందు తలకాయ కోసేసుకుని పొట్టలో ఉన్న పేగులు చేదుగుట్టు ఉంటుందండి, జాగ్రత్తగా బయటికి లాగేసుకుని లోపల అంతా శుభ్రం చేసేసుకుని ఇలా చక్రాల కింద కోసుకోవాలండి. చేప ఇప్పుడు కూడా ఇలా చక్రాల కింద కొత్తనే అందమండి. చాలా మంది పొట్టని అడ్డంగా సీరేసి ముక్కల కింద కూడా వేస్తారండి. అసలు అలా ఎప్పుడు కోయకూడదండి. ఎందుకని అడగండి నాకు తెలుసు. ఓ మంచి గింజడి దాకా తీసుకుని దాంట్లో ముక్కలన్నీ వేసేసుకుని 2 సొమ్ములు నీళ్ళు వేసుకుని తెల్లగా కడిగేసుకోండి. చాలా మంది కడిగితే రుచి పోద్ది అంటారు, లోపల రుచి ఎక్కడికే పోదండి, నీసుకొని పోతుంది అంతేనండి. పులస చేప కడిగితే చెయ్యి 2-3 రోజులు నీసుకొని పోతుంది అంటండి. అంటే పులస చేప ఎంత నీసుకొని పోతుందో చూడండి. అందుకని శుభ్రంగా 2 సార్లు నీళ్ళు వేసి కడిగేసుకున్న తర్వాత అంత ఉప్పు అంత పసుపు వేసుకుని 2 సార్లు కడిగేసుకోండి. ఆ పొయ్యి ఎండుకునే లోపల కూరగాయలు కోసుకుందామండి. 4 పెద్ద ఉల్లిపాయలు తురుమండి. మీ దగ్గర తురుముకుందండి తురమండి, లేకపోతే మిర్చిలో ఒకసారి బర్రం అనిపించండి. తర్వాత సరీస్ అయిన ఒక 8 పచ్చిమిరకాయలు అండి అలా అడ్డంగా సీరేసుకోండి. తర్వాత నేను చూపించిన విధంగా 2 టమాటాలను చిన్న ముక్కల కింద కోసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు అసలే స్టార్ ఐటమ్ అండి, లేత బెండకాయలు అండి. అసలు ఈ బెండకాయలు లేకపోతే మీరు అసలు పులస పులుసే పెట్టద్దండి. పులస ముక్క ఎంత రుచిగా ఉంటుందో ఈ బెండకాయ ముక్కలు కూడా అంతే రుచుకుంటాయండి పులుసులో. సరీస్ అయిన ఒక లేత 8 బెండకాయలు తీసుకుని నేను చూపించిన విధంగా ఆ చివరి ఈ చివర కోసుకుని పెట్టుకోండి. పులస చేపని ఇప్పుడు కూడా మట్టి పొయ్యి మీద మట్టి దాకా వండుకోవాలండి. అలా ఉన్నప్పుడు దాని రుచి అంతరిక్షంలోకి రాగటేళ్ళంటే అమాంతం పెరిగిపోద్దండి. పొయ్యి అంటుకుందండి, మట్టి దాకా నూనె వేసేసుకుందాం. నూనె కూడా గానుగ నూనె వేసుకోవాలండి, లేదంటే ఏరుశనగ నూనె వేసుకోవాలండి. ఎందుకంటే మీకు గానుగ నూనె అంటే ఏంటో తెలిస్తే కామెంట్ పెట్టండి. అలా నూనె ఎగ్గానే ఓ 2 మెంతులు ఓ చిటికుడు ఇంగి వేసుకోండి. ఆ తర్వాత మనం తురుము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. అలా పచ్చిమిరకాయ ముక్కలు ఆ టమాటా ముక్కలు వేసేసుకుని అలా గట్టెట్టుకుని ఒకసారి కలిపేసుకుందామండి. అలా ఉల్లిపాయలు ఎగుతున్నప్పుడే 2 చెంచాలు పసుపు వేసుకుందామండి. 2 అల్లం కొమ్ములు 2 వెల్లుల్లిపాయలు వేసుకుని రోట్లో వేసుకుని మెత్తగా రుబ్బుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ కొట్టుకడి పేస్ట్లు మాత్రం వేసుకోకండి, కూర రుచి మొత్తం బాడీ చేసేద్ది. గట్టితో 2-3 సార్లు అటు ఇటు తిప్పి సన్నని మంట మీద ఉల్లిపాయలు బంగారం రంగు వచ్చే వరకు మగ్గనే ఉండే ఒక 5 నిమిషాలు. ఉల్లిపాయలు బాగా మగ్గి నూనె అలా పైకి తేలిన తర్వాత కూరకు సరిపడంత కల్లుప్పు వేసుకోండి. తర్వాత పెరట్లో ఏపుగా ఎదిగిన కరివేపాకు చెట్టుని 2 కరివేపాకు రమ్మలు కోసుకొచ్చి వేయండి. బాగా కలిపి ఇంట్లో దంచుకున్న 2 గుప్పులు గొడ్డుకారం వేయండి. గొడ్డుకారం అంటే ఏంటో తెలుసండి మీకు? పులస కూర ఎంత కారంగా ఉంటే అంత బాగుంటుందండి. అలా ముద్ద ఎట్టుకొని నజాలను అంతేలండి. శుభ్రంగా కారం పచ్చోసన పోయే వరకు అటు ఇటు వేపి ఓ సొమ్ము నీళ్ళు వేయండి. చాలా మంది చింతపండు పులుసు ముందే వేస్తారండి, కానీ మనం ఉండేది గోదావరి స్టైల్ చేపల పులుసు కదండి. పులుసు అంత ఏరుగా ఉంటుందండి, కానీ అంతే టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఓ 2 నిమిషాలు ప్లేట్ పెట్టండి. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ ముందే కడిగి పెట్టుకున్న గోదావరి పులస చేప ముక్కలు ఒకటి అందులో వేసుకుందామండి. ముక్కలు వేసాం కాబట్టి సన్నని మంట మీద మూత ఎట్టేసి ఓ 1/2 గంట మంట పెట్టాలండి.
ఇంతలో మనం చింతపండు పులుసు రెడీ చేసేసుకున్నారండి. చింతపండు ఆ చింతపండు చూసారా ఎంత నల్లగుందో. అది కానీ నాలుగు తిరుగుంటే తాతలు గుర్తొస్తారండి. శుభ్రంగా చింతపండులో నీళ్లు వేసేసుకుని బాగా పిసుక్కోవాలండి. ఇంతలోనే వర్షం మొదలైపోయిందండి. మనం వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు పులుసుని అలా గుప్పట్లో వేసుకుని అలా పిండుకుని మళ్ళీ ఆ పిప్పులో మళ్ళీ నీళ్ళు వేసుకుని అలా 2-3 సార్లు వేయాలండి. నిజానికి ఈ వీడియోలో బాహుబలి రేంజ్ లో పెద్దగా ప్లాన్ చేశానండి. గోదావరి పక్కన వ్యూ ఇటేసి వస్తే గోదావరి గొట్టు మీద పొయ్యి ఎట్టుకుని కూర వండుతుంటే మామూలుగా ఉండదని పెద్దగా ప్లాన్ చేశానండి. పైగా దీనికోసం ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి వరకు గోదావరి దాటుకుని మరి వచ్చామండి. తీరా ఇక్కడికి వచ్చి వస్తే కాలవనం దెబ్బేసిందండి. ఇంక చేసేది ఏముందని అని చెప్పేసి పక్కనే అమ్మమ్మ గారి ఇల్లు ఉంటే అక్కడ సెట్ చేసామండి. మన రెండో స్టార్ ఐటమ్ లేత బెండకాయ ముక్కలండి. పూసుకున్న బెండకాయ ముక్కలన్నీ పులుసు వేసుకుని ఇంకొక అరగంట మంటెట్టారంటే, అరగంట కాదండి ఇంకో 3 గంటలు మంటెట్టారంటే అప్పుడు పులస పులుసు రెడీ అయిపోద్దండి. వర్షం సాగొట్టేస్తుంది. ఒకసారి పులుసు ఎలా ఉందో చూద్దారండి. అలా 2 గంటలు పులుసు మరిగిన తర్వాత మన గుమగుమలాడే కొత్తిమీర 4 రెమ్మలు తీసుకుని మొక్కలుగా చేసుకుని పులుసులు వేసుకోవడమేనండి. మనం ఏ వంటకం చేసినా సరే ప్రతి వంటకానికి ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి. ఆ ఇంగ్రీడియంట్ వేయగానే దాని రుచి అమాంతంగా పెరిగిపోద్దండి. పప్పులో నెయ్యి వేసుకుంటే ఎంత కమ్మదానం వస్తుందో అలా ఈ పులస పులుసులో పచ్చ నూనె వేసుకుంటే అంతకన్నా కమ్మదానం వస్తుందండి. అలా ఒక అరగంట పులుసు మరిగిన తర్వాత ధనియాల జీలకర్ర పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని మంట తీసేసి నిప్పుల మీద ఇంకో అరగంట మగ్గనివ్వాలండి. చివరిగా ఉప్పు కారం సరిపోతుందో లేదో టేస్ట్ చూసుకుందామండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఊదుకో ఊదుకో ఊదుకో. మన పులస కూర అయితే ఉడికిపోయిందండి. అలా దించేసుకుని కొత్తిమీర గాని చేసుకుని అలా వడ్డించుకుని పొట్టేద్దామండి. అలా ఒక గట్టెకి వేసుకుని అంత వైట్ రైస్ వడ్డించుకుని మన గోదావరి స్పెషల్స్ పులస ముక్క అంత పులుసు వేసుకుంటే ఆ పులుసు చూసారండి ఎలా ఉందో. అసలు దాన్ని చూస్తుంటే నేను లాలాజలం నాట్యం చేసేస్తుందండి. ఓ నడుంకాయ ముక్క తలకాయ వడ్డించుకున్నానండి. తర్వాత పులుసులు ఉడికిన బెండకాయ ముక్క అండి. ఈ పులస పులుసుని నేను తినడంతో పాటు మన పులస కూడా రుచి చూపిస్తున్నానండి. మన గోదావరి స్పెషల్స్ పేజ్లో నాతో పాటు ఎవరు పులస తినాలనుకుంటున్నారో కామెంట్ పెట్టినానండి. ఆ వీడియోకి 500 కామెంట్లు పైగానే వచ్చాయండి. అందులోకి ఇద్దరిని ర్యాండమ్గా సెలెక్ట్ చేశానండి. వాళ్ళిద్దరు ఇప్పుడు మనతో పాటు ఈ పులస రుచి చూడడానికి వచ్చారండి. ముగ్గురం కలిసి ఈ పులసను పొట్టేటేస్తామండి. అది అర్థం ఎలా ఉందో చెప్తానండి. నేను చెప్పడం కాదండి, వాళ్ళ మాటలోనే ఇందామండి ఎలా ఉందో. సూపర్. సాగుడేసి పోసుకోరా బెనగా ముప్పుడే టేస్ట్ టేస్ట్ ఎలా ఉంది కానీ చేపలు బెనగా ముప్పు చాలా బాగుంటుంది. ఎలా ఉంది? ఎలా అనిపించింది పులస చేపల పులుసు? చాలా బాగుంది. చాలా బాగుంది. అనుకున్న దాని మీద డబుల్ టేస్ట్ దగ్గర అది అలా ముద్ద పెట్టుకుంటే వెనపూసలా నిజంగా సూపర్. అలా పులస చేప ముక్కతో పాటు
అలా బెండకాయ మొక్క తీసుకుని పులస చేపతో పెట్టిందంటే మన గోదావరి స్పెషల్స్ చేపల పులుసు ఎలా ఉంది? బాగుంది బ్రో. ఏంటి బ్రో ఎంత బాగుంది టేస్ట్? అలా ఏదో అనుకున్నాను నేను, ఏదో సరదాగా చూసాను రీల్ స్క్రోల్ చేయకుండా కామెంట్ పెడితే పోలే వస్తుందా రాదని పెడితే నువ్వు నిజంగా తీసుకొచ్చి పులుసు తినిపెడుతున్నావు బ్రో. థ్యాంక్స్ బ్రో. అది మరి మన గోదావరి స్పెషల్స్ అంటే మామూలుగా ఉండదా? మనం తినడం కాదు తినిపెడతాం గోదావరి స్పెషల్స్ అంటే. ఎలా అనిపిస్తుంది బ్రో మనకి ఇదే? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నైట్కి నైట్ ఫోన్ కాల్ రావడం, మార్నింగ్ కల్లా రిసీవ్ చేసుకుని ఇలా పులస చేప తినిపించడం అనుకోలేదు. ఫాలో కొట్టి లైక్ చేయండి. అది మన గోదావరి స్పెషల్స్ అంటే మామూలుగా ఉండదా? ఇక నుంచి తినిపిస్తానే ఉంటానా, రెడీ అయిపోను. మీరు కూడా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ గోదావరి స్పెషల్స్. ఇలా మీరు కూడా నాతో సరదాగా తినాలనుకుంటే మన గోదావరి స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి మీకు ఏ గోదావరి స్పెషల్స్ కావాలో కామెంట్ పెట్టండి. నాకు వీలైనంత బట్టి మా గోదావరి రుచులన్నీ అందరికీ రుచి చూపించడానికి ట్రై చేస్తానండి. సరే మరి వెళ్ళొస్తాను ఇంకా.